ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎన్ని హామీలో ఉచిత బస్సు తీసుకురానుంది మహిళలకు. మీరేం చెప్తారు? ఉచిత బస్సు సౌకర్యం అన్నది తీసుకొస్తే కొంతమందికి ఏమైనా మంచి చేసిద్దేమో, కానీ మాలాంటి ఆటో కార్మికులకు మాత్రం పొట్టగొట్టినట్టే. ఇవాళ మనకి అవుట్ ఆఫ్ బళ్ళని కంకిపాడు అడ్డ రోడ్డు అంటే ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్డు, ఇటు పక్కనేమో గన్నవరం, ఇటు పక్కనేమో మంగళగిరి వరకు సిటీ అలౌడ్ అని పర్మిట్లు రాసిచ్చారు ఎప్పుడు 2018లో. ఆ తర్వాత ఎవరికి ఈ మండలాల్లో ఆటోలు కొనుక్కోవడానికి కానీ సిటీలోకి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు. అంతకుముందు ఉన్న బండ్లు మాత్రం పరిమితి చేశారు. ఇవాళ మొన్న వరదలకు ముందు 4 రోజులు తాడిగడపలో ఆపేశారు బండి. అవుట్ ఆఫ్ బళ్ళు ఏమి లోపలికి వెళ్ళనివ్వట్లా. ఇప్పుడు మాది పెరంబలూరు నియోజకవర్గం, కంకిపాడు మండలం. నేను కంకిపాడులో బండి కొనుక్కుంటాక లేదు. ఇప్పుడు నేను కొనుక్కోవాలంటే తోటల వల్లూరు నా ఆధార్ కార్డు షిఫ్ట్ చేసుకొని, లేదంటే గుడివాడో లేదా ఇంకో ఊరు అవుట్ ఆఫ్ అంటే ఈ ఊరు దాటినాక ఇంకెక్కడైనా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని తోలుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ బండి కొనుక్కునే పరిస్థితుల్లో నేను ఆటో మీద బతుకుతున్నాను. నా ఆటో పాత అయిపోయింది, నాకు పర్మిట్ లేదు. అప్పుడు నేను వేరే ఆటో కొనుక్కోవాలంటే నాకు ఇక్కడ ఈ అడ్రస్లో ఆటో ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే నేను ఎక్కడో కొట్ట నేను ఆ వృత్తిని నమ్ముకొని ఉంటున్నాను కాబట్టి, నేను దానికి అలవాటు పడిపోయాను కాబట్టి నేను ఆటోని కొనుక్కుంటాను. ఆటో కొనుక్కునేటప్పుడు ఎక్కడో ఆటో కొనుక్కొని నువ్వు విజయవాడ రావడం ఏంటి అంత తాడిగడపలో ఆపేశారు. ఆపేసి కేసులు రాశారు. ఇందాక కూడా ఇక్కడ వస్తుంటే ఆర్టీఓ కేసులు రాస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో కేసులు ఏమి లేవు. పేదవాడిని బతకనిచ్చాడు. ఇప్పుడు మేము ఆటో తోలుకుంటే మాకు ఎంత వస్తుంది? రోజుకు ఒక 500 వస్తుంది, ఖర్చులన్నీ పోను. ఒక 500కి ఇస్తే కట్టుకోవాల్సి వస్తుంది, ఒక 500 గ్యాస్ తోలాల్సి వస్తుంది. మాకు ఒక 500 600 వస్తాయి. దొరికిన రోజు దొరికినట్టు ఒక రోజు అసలు 300తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో లేదు. ఆ 10,000 ఎంత యూజ్ అయినాయి అంటే, రేపు ఈ నెల 13వ తారీఖుకి నా ఇన్సూరెన్స్ అయిపోతుంది. నేను అప్పు చేసుకొని 8,000 9,000 ఇన్సూరెన్స్ ఉంటుంది, 1,500 ఫిట్నెస్ ఉంటుంది, బిల్డింగ్లని, సిగ్నల్ లైట్లని అన్నీ చెక్ చేస్తారు ఆర్టీఓ గారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు బ్రేక్ చేయించాలన్నా ఇవన్నీ చేయాలన్నా మనకి అన్నీ అవసరం. ఆ 10,000 మేము ఎక్కడో కొట్ట అప్పు తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ ఫిట్నెస్ పనికొచ్చాయి మాకు. జగన్మోహన్ రెడ్డి గారు వేసే డబ్బులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా వేసిన డబ్బులు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి తెచ్చేసాడని అడగవచ్చు. ఆటో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని కూడా అడిగాడు. ఎందుకు ఇస్తున్నారంటే డ్రైవర్ కమ్ ప్యాసింజరు ఇన్సూరెన్స్ కడుతున్నారు. ఎవరైనా ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపంలో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా క్లెయిమ్ అవుతాయి ఆ రూపంలో. మంది ఆటో వాళ్ళు అంటే ఈ ఫ్రీ ఉచిత బస్సు పథకం పెడితేనే ఆటో వాళ్ళకి ఇంకా మేలు అంటున్నారు ఏంటి? నిజం అంటారా? నాకు తెలిసి ఆయన ఏం ఫ్రీలు చేయలేడు. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఇచ్చారు, కానీ 6 గ్యారెంటీలు ఎన్ని అమలు చేయలేరు. అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంది. జగన్ కాదు ఏదో ఒకటి చేసి అమలు చేయడానికి. పేదవాళ్ళు తింటే సంతోషంగా ఉంటాయి. జగన్ కాదు, పేదవాడు తింటే అక్కడ ఓర్చుకోలేరు, బాగుంటే ఓర్చుకోలేరు.